సింహపురి సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరు కేంద్రంగా చాలా కార్యక్రమాలు, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలు, కళాకారులను ప్రోత్సహించడము ఇవన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి ఆ సంస్థ అధినేత రామ్జీ ఎన్ని ఇబ్బందులున్నా చాలా కష్టపడి ప్రతి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు నగరం నడిబొడ్డు నుండే ఈ రేబాల లక్ష్మీనరసాయుడు గారి పురమందిరంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చాలా మంచి వ్యక్తులు కూడా అతిథులుగా కార్యక్రమాలు హాజరు కావడం, వారిని అభినందించడం జరిగింది. కళాకారులు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతూ తెలుగు సంస్కృతిని, తెలుగు భాషను, అదేవిధంగా భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేసి కళలు, మన తెలుగు వాళ్ళకి పాటలు, పద్యాలు అనేది ఒక ప్రత్యేకమైన కళ. మిగతా వాళ్ళకి ఈ పద్యాలు ఎక్కడా కూడా దేశంలో మిగతా ఏ రాష్ట్రంలో ఏ భాషలో కూడా లేవు. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోతున్న రామ్జీని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి వివిధ రకాల కళాకారులను ప్రోత్సహించడంలో ముందుండాలని నేను కోరుకుంటున్నాను. బాలసుబ్రహ్మణ్యం ఎస్పీపీ నన్ను అంటి పెట్టుకొని నా కన్నబొమ్మ కన్నా కూడా ఎక్కువగా అంటి పెట్టుకున్న శ్రీ పీజీడి కృపా అత్యధిక ఫౌండేషన్ రామోహన్ గారు ఏవో వారి ఎక్కడున్న రైతులకు రావాల్సిన కోరుతున్నాం. అలాగే వైశాఖగిరీశం అవార్డును గట్టపల్లి ఆశేష్ గారు స్వీకరించవలసిందిగా ఆశేష్ గారి రైతులు ప్రసాద్ బాబు గారి మిత్రుడు కూడా చిన్న ముందుగా కృష్ణయ్య గారు రామచంద్రరావు గారికి సన్మానం జరుగుతున్నది. ఎస్టీ కృష్ణయ్య గారు ఉమా మహేష్ గారు రాయస రమేష్ గారు హైటెక్ వర్మ సురేష్ గారు అబ్దుల్ బాబు వేదిక మీద ఉన్నారు. సుధారాణి గారు అనురాధమ్మ సుమయ్య గారు పరంధామయ్య గారు యంగ్ టాలెంటెడ్ ప్రవీణ్ గారు
కన్నిటికి నుంచి మనందరి మనసుల్ని కొనగొట్టి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన భారతీయ సంస్కృతిని మన కళ్ళ ముంచినటువంటి చిరంజీవి దయచేసి రెండమ్మా వారి అమ్మగారు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 40,000 పాటలు పాడారు, 16 భాషల్లో పాడారు. ఇంత గొప్ప గాయకులు మన నెల్లూరు వాడైనందుకు మనం ఎంతో గర్వించవలసినటువంటి విషయం. వివిధ భాషల్లో ఉన్నటువంటి గొప్ప కళాకారులు మొహమ్మద్ రఫీ గారు అయితేనేమి, ఘంటసాల వీళ్ళంతా కూడా ఆ భాషల్లో వాళ్ళ భాషల్లో పాడి మెప్పించారు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు 1981లోనే ఏక్ దూజే కేలేలో ఒక పాట పాడి అవార్డు తీసుకోవడం చిన్న విషయం కాదు. ఇదంతా కూడా మన తెలుగు వాళ్ళు గర్వించవలసినటువంటి విషయం. అందుకని ఆయన్ని చిరస్మరణీయుడిగా మన నెల్లూరు మర్చిపోలేనటువంటి గొప్ప వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన చెప్పాను ఇంతకుముందే, కళలో కూడా మర్చిపోలేని తన గాన మాధుర్యం, సంగీత స్వర తరంగం, తన అమరగానాన్ని మనకు అందించి అమరులైన మధుర మకరందం, అందరూ గుండెల్లో కూడా చెరిగిపోయిన ఒక మంచి జ్ఞాపకం పద్మశ్రీ పద్మభూషణ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వారి స్మృత్యార్థమే ఈనాటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మిత్రులు ఎందరో ఇచ్చేశారు. మా ఆంజనేయ రెడ్డి గారు అయితేనేమి, సుధాకర్ రెడ్డి గారు, బలరాం నాయుడు గారు, రాఘవేంద్రరావు గారు, ఇంకా మా హైదరాబాద్ నుంచి మల్లాది కృష్ణమూర్తి, గోపాల కృష్ణమూర్తి గారని, మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి, మల్లాది రామకృష్ణ గారి వారసుడు. ఆయన హైదరాబాద్ నుంచి రావడం చాలా గొప్ప విషయం. ఆయన బాలసుబ్రహ్మణ్యంతో కలిసి, జంజాలతో కలిసి ఎన్నో సినిమాల్లో వర్క్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి నా సంస్థ రావడం నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయం. మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు చేయాలంటే నెల్లూరు వాళ్ళు తోడ్పాటు అందిస్తే మంచి కార్యక్రమాలు మనం ముందు నిర్వహించడం జరుగుతుంది. సెలవు.